లోనే ఎత్తైనటువంటి శైవ క్షేత్రంలో తుంగనాథ్ పంచకేదార్నాథ్ ఉన్నటువంటి టెంపుల్లో తుంగనాథ్ క్షేత్రంలో ఉన్నాము. ఇది ఆకాశంలో కల్లా ఎత్తైనటువంటి క్షేత్రం. ఎంత ఆనందమైనటువంటి క్షేత్రం అంటే దానికే కాబోలు మానవుడికి 2 కళ్ళు పెట్టి భూలోక అందాలు చూడమని భూలోకంలో పంపిస్తే శివుడు మాత్రం కైలాసంలో 3 కళ్ళు పెట్టుకొని కైలాసం మొత్తం చూస్తూ ఉన్నాడు. అందుకనేమో మన్మధుడిని మన మీద దోసి అన్నిటికీ విడనాచినటువంటి నిరారంభుడై పర్వతం మీద ఉన్నాడు. అందుకేనేమో ముక్కంటిదారుడు మనకి పంచభక్ష పరమాన్నములు మనకిచ్చి కేవలం ఉచ్ఛ్వాస నిశ్వాసలనే తీసుకుంటూ ఈ అంచుల ప్రపంచ అంచుల మీద ఉన్నాడు. అందుకేనేమో ఒళ్ళంతా శివుడు భస్మాంబధరుడై చర్మధరుడై ఈ శైవ క్షేత్రమైనటువంటి తుంగనాథులో ఉన్నాడు. మానవ రూపంలో ఉన్నటువంటి మానవులను తనను నమ్మినటువంటి భక్తులను తన వైపు చేర్చుకుంటూ అధర్మ కారకులైనటువంటి వ్యక్తులకు ప్రపంచాన్ని స్వరూపంగా కాకుండా నిరూపంగా మార్చేటువంటి వ్యక్తులకు తుంగలోనూ తొక్కగలిగినటువంటి వ్యక్తి తుంగనాథుడు. కాబట్టి ప్రపంచంలో ఎత్తైనటువంటి టెంపుల్లో మనం అద్భుతమైనటువంటి టెంపుల్లో తుంగనాథ్ క్షేత్రంలో మనం ఉన్నాం. ఈ మంచు ఈ క్యూ దాదాపు 8-9 కిలోమీటర్ల నడిచి ట్రెక్కింగ్ చేసి భక్తులు ఇలా క్షేత్రంలో దర్శించుకోవటం ఎంతో శోభాయాత్రను సంతరించుకుంటుంది. మనకి ముందరగా ఉన్నటువంటి దర్శనం ఇది అద్భుతమైనటువంటి దర్శనం. ప్రతి ప్రాకారాల్లో ఇప్పుడు మేము చూసినటువంటి చార్ధామ్ క్షేత్రాల్లో అతి పాత క్షేత్రం మీరు చూడొచ్చు. గోళ్ళ కానీ ఇవి కానీ అతి వృద్ధ క్షేత్రం. లోపలైతే మాకు స్పర్శ దర్శనం జరిగింది. మా అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే లేరు అన్నట్టు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి తార్కాణం. ఓం నమః శివాయ.